స్పీడ్ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల పట్టణంలోని కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను, పలు వార్డులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి జంపన్నవాగు ఉధృతిలో గల్లంతైన 8 మృతదేహాలను వివిధ ప్రాంతాల్లో గ్రామస్తులు గుర్తించారు. వనపర్తి జిల్లాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి సిక్కండి రాజకీయాలు చేస్తున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పొలిటికల్ జేఏసీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీ మల్లికార్జున కామాక్షితాయి దేవస్థానంలో కోటి కుంకుమార్చన 9వ రోజు కన్నుల పండుగగా నిలిచింది. దేవాలయం శాఖ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. జగిత్యాల ధర్మపురి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగిత్యాల నుండి ధర్మపురి వెళ్లే దారిలో అనంతారం రోడ్డు వద్ద ఉన్న బ్రిడ్జి వరద ఉధృతికి డ్యామేజ్ అయింది. దీంతో అధికారులు రోడ్డును మూసేశారు. వరద ప్రవాహానికి చెక్ డ్యాం సైతం కొట్టుకుపోయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది. నాగారం గ్రామం వద్ద నిర్మించిన చెక్ డ్యాం కిన్నెరసాని వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. చెక్ డ్యాం నిర్మాణం జరిగి 2 సంవత్సరాలు కూడా కాకముందే వరదకు కొట్టుకొని పోవడం విశేషం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నూతన రామమందిరం నిర్మాణానికి రాతి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నగేష్ షెట్కర్ పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లాలోని భీనపల్లి, పోచంపల్లిలో ప్రతి సంవత్సరం పీర్ల పండుగ చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివార్లో వెంకట్రావుపేట పెట్రోల్ పంపు ముందు మెట్పల్లికి చెందిన ఐచర్ వాహనంకు ద్విచక్ర వాహనం ఢీకొనగా ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీ పాత మేఘవరం మరువాడ పంచాయతీ డి మరువాడ మధ్యన సముద్ర తీరానికి అరుదైన చేప భారీ చనిపోయిన నీలి తిమింగలం కొట్టుకుని వచ్చింది. ఈ తిమింగలం సుమారు 25 అడుగుల పొడవు, 5 టన్నుల బరువు ఉంటుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్టు మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. అతి భారీ వర్షాలతో అపార నష్టం జరిగిందని, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టామని, హెలికాప్టర్లు, రెస్క్యూ టీంలు, పడవలలో అధికారులు, సిబ్బంది కష్టపడ్డారని తెలిపారు. హన్మకొండ కరీంనగర్ ప్రధాన రహదారిపై నయీం నగర్ వద్ద పెద్దమోరి ప్రాంతాన్ని, ఇతర వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. వరద బాధితులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం నగరంలో ముంపు ప్రాంతాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. వాతావరణ శాఖ అధికారులు పదే భారీ వర్షాలపై సూచనలు చేసినప్పటికీ ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర నగరంలోని సుడిగాలి పర్యటన చేశారు. ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో కలియ తిరిగారు. వరదల దృష్ట్యా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న వాటర్ లాగిన్ ఏరియా పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సిహెచ్ విద్యాసాగర్ రావు నివాసంలో ఈ భేటీ జరిగింది. అనంతపురం గుత్తిలో ఛాయ్ మహల్ హోటల్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి 13,000 నగదు, 15,000 విలువ చేసే సిగరెట్లను చోరీ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటూరు నాగారం, కొండాయిలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న బాధితులకు హెలీప్యాడ్ ద్వారా ఆహార పొట్లాలు, నీరు, మందులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు.
శ్రీశైలం ప్రాజెక్టులు 796 అడుగుల నుంచే కృష్ణా జలాలను తరలించేలా 2015లోనే అనుమతి లేకుండా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టి కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాయలసీమ రైతుల హక్కుల ప్రయోజనాలను తెలంగాణ సర్కార్ కాలరాస్తుంటే నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరెత్తలేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము గుడ్లవల్లేరు మండలంలోని పర్యటించారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, దీంతో ఈ ఏడాది 30% నేరాలు తగ్గాయని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులు తాను సమీక్షించారు. జిల్లా పరిస్థితులను ఎస్పీ కె తిరుమలేశ్వర్ రెడ్డికి డీజీపీ వివరించారు. నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు దాతలు అందిస్తున్న సహకారం మరవలేనిదని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, తితిదే పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన లీనియర్ యాక్సిలేటర్, సిటీ స్కాన్ విభాగం, ఐసీయూ, సోలార్ సిస్టమ్, జనరేటర్, ఆర్వో ప్లాంట్లను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, దీంతో ఈ ఏడాది 30% నేరాలు తగ్గాయని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులు తాను సమీక్షించారు. జిల్లా పరిస్థితులను ఎస్పీ కె తిరుమలేశ్వర్ రెడ్డికి డీజీపీ వివరించారు.